నమస్తే. ఈ గేదె దేవుళ్ళు మా ఇంటికి భూషణం అన్నట్టుగా పాలిస్తాయి, మమ్మల్ని అందరినీ పోషిస్తాయి. ఇది మా ఇల్లు బ్రో. మా ఇల్లు ఇలా కబ్ణ ఐరన్ షీట్తో చేసాము. ఇప్పుడు ఏంటంటే విషయం, ఇది మొన్న కొత్తగా వేయించాము. ఇది ఇప్పుడుది ఇక్కడ పాతది ఉంది. ఈ పాతది వర్షం వస్తే నీళ్ళంతా కిందకు వస్తున్నాయి. సో ఈ పాతది 20 ఏళ్ళు పైన అయింది. సో ఇప్పుడు ఇదంతా తీయించి అక్కడ పక్కన వేయించినట్టుగా కొత్తగా వేయించాలి. సో దీనికి మన ఇంట్లో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉంది. సో అందువల్ల ఫైనాన్షియల్ రిక్వైర్మెంటే ఇదంతా తీయించి కొత్తగా వేయించడానికి. చూడు బ్రో, ఇక్కడంతా ఇరిగిపోయింది. సో దీనికి ఒక దాదాపు ఒక 50,000 ఎక్కువ తక్కువ కావచ్చు. సో అంత డబ్బు ఇప్పుడు ఇంట్లో ఇప్పటికే చాలా అప్పు చేసేసారు ఇంటి వాళ్ళు. ఇప్పుడు అప్పు చేయలేము, అప్పు చేసి మళ్ళీ ఇదంతా రెడీ చేయాలి. వర్షం వస్తే మొత్తం కిందకు వస్తాయి, నీళ్ళంతా కింద పడుతుంటాయి. సో అందువల్ల ఇది రిపేర్ చేయించడానికి కొద్దిగా ఫైనాన్షియల్ అంటే ఒక 50,000 ఎక్కువ తక్కువ కావచ్చేమో. మన తరపు నుంచి ఏదైనా కొద్దిగా వాళ్ళకి హెల్ప్ అయితే సంతోషిస్తారు. సో నేను ఇప్పుడు నీ వల్ల కనుక ఎక్స్ట్రా నీ కమిట్మెంట్ కాకుండా ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే నాకు ఒక 50,000 వరకు ఎంత అయితే ఎంతవరకు అవుతుంది అంతవరకు వీలైనంత అమౌంట్ నాకు ఇవ్వగలిగితే నేను మా నాన్నకి ఇచ్చి కొద్దిగా మన సేవ చేసినట్టు అవుతుంది కుటుంబానికి. సో ఎంత అవుతుందో అంతవరకు ఇవ్వగలిగితే ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. వీలైనంత తొందరగా అమౌంట్ని రిటర్న్ ఇచ్చేస్తాను. 10,000, 5,000, 10,000, 20,000, 30, 40, 50 ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా మంచిదే. ఎంతవరకు ఇవ్వగలుగుతావో అంతవరకు ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది బ్రో ఈ టైంకి. అందరినీ, నా ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి అడిగి చూస్తా. అప్పుడు నువ్వు ఇచ్చిన 50,000 డబ్బుతో ఈ బైక్ కొన్నాను అక్కడ చూడు. నువ్వు ఇచ్చిన 50,000 తర్వాత ఇంకా వేరే స్నేహితులు కూడా డబ్బు ఇచ్చారు. ఒక 76,000 అప్పుడు అప్పు చేసి 2 సంవత్సరాల్లో అదంతా తిరిగి రిటర్న్ చేసాము అందరికీ. ఇది ఇంట్లో కొన్న బైకు. సో ఇప్పుడు చూడు ఎలా కోఇన్సిడెన్స్ అయింది. 6'9" ఇక్కడ మన బండికి కూడా 6'9". మన ఇంట్లో ఉన్న 2 బైకులకి మ్యాచింగ్ అయిపోయింది. సో 6'9", 6'9". సో నువ్వు ఆ టైంలో 50,000 ఇచ్చావు, అది నాకు చాలా హెల్ప్ అయింది. నీ నమ్మకాన్ని కూడా అలాగే కాపాడుకున్నామని చెప్తాము. సో ఇప్పుడు ఈ ఇల్లు రిపేర్ చేయించడానికి మనం సాయం చేసినట్టుగా అవుతుంది. మన షూటింగ్ డబ్బుతో ఈ గాడ్రేజ్ కొన్నాము, అది కూడా మా ఇంట్లో వాళ్ళందరూ వాడతారు, మా అమ్మ నాన్న మేము. సో ఇలా ఇంటికి మన తరపు నుంచి ఏదైనా చిన్న చిన్న సహాయం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీ అందరిలాగా నేను జాబ్ చేయట్లేదు, సినిమా సీరియల్ యాక్టింగ్ చేస్తున్నాము. అందులో కొద్దిగా ఇది ఇన్కమ్ తక్కువ. సో ఈ ఎండాకాలంలో చాలా హీట్ ఉండడం వల్ల బనీనా షర్ట్ ఏది వేసుకోలేకపోతున్నాం. సో దీన్ని కొద్దిగా హైట్ చేయాలి. చూడు ఇంత దగ్గర ఉంది. ఇంత దగ్గరుంటే ఎండ ఎంతగా పడుతుంది అంత హీట్ ఎక్కిపోద్ది. ఇంట్లో చాలా కష్టపడుతున్నారు. మన తరపు నుంచి ఏదైనా హెల్ప్ అయితే బాగుంటుంది, మనకి కుటుంబానికి సేవ చేసినట్టు అవుతుంది. సో ప్లీజ్ బ్రో, వీళ్ళైతే
ఎంతవరకు ఇవ్వగలుగుతావో అంత ఇస్తే నాకు చాలా సహాయం అవుతుంది. ఇది మొత్తం చేంజ్ చేయించిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేసి నీకు పంపుతా. ప్లీజ్ ఇస్తే నాకు హెల్ప్ అవుతుంది. షూటింగ్లో వచ్చిన డబ్బుతో నీకు ఇచ్చేస్తా. ట్రై చేయ బ్రో, వీళ్ళైతే ఇస్తావనే నమ్ముకుంటా. అందరినీ స్నేహితులందరినీ ఒకసారి అడిగి చూస్తా, ఎవరెవరు ఇవ్వగలుగుతారో వాళ్ళ తరపు నుంచి ఇప్పించుకొని మా నాన్నకి చిన్న సేవా రూపంలో ఇద్దామని నా ఆశ, కోరిక. మీ అందరూ స్నేహితులు చాలామంది డబ్బు ఇచ్చారు. ఆడవాళ్ళు కూడా 2-3 2,000 డబ్బులు ఇచ్చి వాళ్ళందరూ డబ్బు వెనక్కి ఇచ్చేసాను. సో ఇప్పుడు ఈ ఇల్లు చేంజ్ చేయించడానికి మొత్తం కొత్తవి కొన్ని షీట్స్, కొద్దిగా హైట్, ఇది ఇంకా 2-3 ఫీట్ హైట్ ఉంటే మనకి హీట్ తగ్గుతుందని. సో హెల్ప్ రిక్వైర్మెంట్ ఉంది. నా మీద నమ్మకంతో ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. వీలైనంత త్వరగా మీ డబ్బుని మీకు తిరిగిచ్చేసి మీ నమ్మకాన్ని కాపాడుకుంటా. ఇది దేవుడి మీద ఒట్టు. మేము ఇవ్వలేదు అంటే ఆ రోజు మేము అలా ఉండదు. ఇవ్వలేదన్న కూడా ఎవరికైనా మా ఇంట్లో వాళ్ళకి వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలని చెప్పి వెళ్తామే, కానీ అలా చెప్పకుండా వెళ్ళలేము. సో మీ అందరి సహాయంతో ఎదురు చూస్తుంటానండి. ఓం నమః శివాయ. ఇలా ఉంది మా ఇల్లు. సో ఇదంతా మార్చాలి బ్రో. సో ఇది తీసేసి కొత్తవి వేయాలి. వర్షం వస్తే తట్టుకోలేకపోతున్నాము. మొత్తం నీళ్ళంతా ఇక్కడంతా పడతాయి, ఇక్కడంతా కింద పడతాయి. ఇలా పుట్టిలో పెడతారు. సో ఎండాకాలంలో లోపల ఉండలేము. వర్షాకాలంలో నీళ్ళంతా కింద పడతాయి. ఎండాకాలంలో ఇక్కడ ఉండలేకపోతాము ఈ హీట్కి. సో ఇది మార్చడానికి మీ అందరి సహాయం నాకు అవసరం ఉంది. మీ అందరూ ఎవరెవరు ఇవ్వగలుగుతారో వాళ్ళందరికీ తిరిగి నా షూటింగ్ డబ్బు వచ్చిన వెంటనే అందరికీ వెనక్కిచ్చేసి మీ నమ్మకాన్ని కాపాడుకుంటాను.